తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు భేటీ అయ్యారు. గంజాయిని అరికట్టాలని ఎస్పీని కోరారు. యూనివర్సిటీ, బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద గంజాయి బ్యాచ్ తిరుగుతోందని వారిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. గంజాయి బ్యాచ్ ఆధారాలను ఎస్పీకి చూపించాలని తిరుపతి ఎమ్మెల్యే తెలిపారు. గంజాయిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హామీ ఇచ్చారు. నకిలీ ఓటర్ కార్డులతోనే భూమన కుటుంబం గతంలో జరిగిన ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ ఓటర్ కార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేశారని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరములో, ఈ పుణ్యక్షేత్రంలో ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలని, ఇక్కడ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిరుపతిలో జరగకూడదు. ఇక్కడ కొన్ని చోట్లగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, కొన్ని రద్దీ ప్లేస్లలో యువతను కూడా పాడవుతున్నారు. వీటిని పూర్తిగా అరికట్టాలని, గంజాయి నిర్మూలించాలని, డ్రగ్స్ను నిర్మూలించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. పవన్ కళ్యాణ్కి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వీటిని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం జరిగింది. డీజీపీ గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. డీజీపీ గారితో కూడా సంప్రదించడం జరిగింది. ఈ ఫేక్ ఐడి ఓటర్ కార్డులు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో ఎంపీ బై ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ కేవలం ఫేక్ ఐడి ఓటర్ల కార్డులతోనే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కానీ, వాళ్ళ తనయుడు భూమన అవినయ్ రెడ్డి కానీ దొంగ ఓట్లతోనే గెలవడమే జరిగింది. కానీ ప్రజల పక్షాన మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి